ఉంది. మీరు అంటే విఐపీ ప్రత్యేకంగా కాకుండా ఈ మూడింటిని ఒక్కసారి అట్లా ఆపి హైకోర్టు ఇచ్చాము కానీ ఇక్కడ తీర్థం ఇప్పించి పంపించాం. అంటే అక్కడ ఎప్పుడు ఎంపీగానే ఉంటుంది ఎంత దానికోసం నేను వరుసగా ఎక్కువ వేస్తాను. అట్లాగే మీరు ఎప్పుడు 4 నెలలు పెట్టినా ఓటు అయిపోతుంది. ఎక్కడ పెట్టుకుంటా దూరం పట్టారు ఒకసారి మార్చారు. లైన్లో గుళ్ళకి వెళ్ళటం లైన్లు పక్కన తీసుకొని మొత్తం సెంటర్ దగ్గరికి వెళ్తాం. ఇంకా దాన్ని అది గుడి అని ప్రయారిటీ లేదు. ఓకే పిలిచారు జారిపోతారు. ఊరికి ఇలా ఉండాలి. పడేస్తుంది ఇక్కడ. నాకు సమయం లోపల లేకుండానే ట్రై చేస్తుంటామండి. బట్ ఏంటంటే మీరును విఐపీలు జాగ్రత్తగా కోఆపరేట్ చేస్తే రిమైనింగ్ అన్ని కూడా ఆటోమేటిక్గానే అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి యాక్చువల్లీ. ఎందుకని ఈసారి మాత్రం మనం ఏం చెప్తున్నారంటే ప్రోటోకాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే లోపల రానివ్వటం అది చేయాల్సిన పని లేదు. స్ట్రిక్ట్గా కామన్ డివోటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దర్శనం ప్రాధాన్యత ఇవ్వడానికి పన్నారు. మరి ఆ రకంగా ఈసారి గట్టిగానే ఉంటుంది. అదేం జరగదండి సార్, ఏం జరగదు అట్లాగా. ఎందుకంటే ఎస్పీ గారు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి అలాంటి పిచ్చి పనులు ఏం జరిగే అవకాశం తక్కువ ఉంటుంది సార్. అదొకటి ఇప్పుడు శంకుతీర్థం ఇచ్చే ప్రాంతంలో ఓన్లీ పొదుపు సిబ్బంది వరకు ఉంటున్నారు. మహిళలు వచ్చినప్పుడు ఒకసారి మహిళలు ఆల్రెడీ సేవకులు ఉంటున్నారు, పురుషులే ఉంటున్నారు, సేవకులు ఉంటున్నారు. కొన్ని సార్లు కానీ అలా కాదు. కానీ మీరు చెప్పినట్టు ఏంటి మహిళా సేవకులు కూడా పెట్టుకుంటే మనకు ఉపయోగం. మహిళా సేవకులు ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటుంది. ప్లస్ సాధ్యమంతరకు ఏంటంటే పోలీసు వాళ్ళు ఆ ప్రాంతం లేకుండా చూసుకోండి. సాధ్యమంతరకు తగ్గించుకున్నట్టు ఎండోమెంట్ వాళ్ళని ఒక రకంగా వ్యంగ్యంగా మాట్లాడతారు. వేరే వాళ్ళు ఎవరన్నా